అందరికీ వెల్కమ్ టు మై డీజీ మినీ వ్లాగ్స్. నేను డైలీ ఎవ్రీ మంత్ మా ఇంట్లో నేను చేసుకునే కిచెన్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇదేనండి, ఇంకేం లేదు. మా ఆయన టెన్నిస్ కోచ్ అనమాట. అంటే పిల్లలకి అంటే పెద్దవాళ్ళకి కూడా టెన్నిస్ నేర్పిస్తారు. వాళ్ళకి బాల్స్ అవసరం అనమాట. ఆ బాల్స్ ఇలా ఈ టిన్లో వస్తాయి. ఈ టిన్లో ఒక 3 బాల్స్లో వస్తాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వస్తాయి అన్నమాట. దీన్ని నేను ఎవ్రీ మంత్ అంటే నా కిచెన్ టిప్స్ కింద యూజ్ చేసుకుంటాను. అంటే పప్పులు, ఉప్పులు, షుగర్ అలా ఎక్సెట్రా ఇవన్నీ వేసుకుంటాను అనమాట. అది మీకు కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామందికి యూజ్ అవుతుంది కదా, ఇలా ఎవరు ఈ టిన్స్ పడకుండా యూజ్ చేసుకుంటారని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఎవ్రీ మంత్ ఇలాగే యూజ్ చేసుకుంటాను. డీమార్ట్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి అంటే మాకు మంత్లీ బాల్స్ వస్తాయి అనమాట. పాతవి పడిచేసి మళ్ళీ కొత్త వాటిలో నేను ఇలా యూజ్ చేసుకుంటాను. అంటే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈరోజు డీమార్ట్కి వెళ్ళి వచ్చాను. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ సరుకులంతా అంటే ఎలా వేస్తున్నాను ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి ఎలా చేశాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఇది. ఇందులో బాల్స్ అన్నీ నేను తీసేసి ఆల్రెడీ ఒకటి వేసాను అనమాట, మీకు చూపిద్దామని. చూడండి, శనగపప్పు వేసాను. ఆల్రెడీ ఓపెన్ చేసి బాల్స్ తీసి ఇందులో వేసాను. ఇందులో శనగపప్పు వేసి చూపించాను, అంటే ఉంచాను మీకు చూపిద్దామని ఎలా చేశాను ఏంటి అన్నది. ఇవ్వండి, ఇందులో బాల్స్ ఇలా మొత్తం 3 బాల్స్ ఉంటాయి. ఇవి తీసేసి ఇంకేం లేదు, ఇలా తీసేస్తే క్లీన్గా అండ్ సాఫ్ట్గా వచ్చేసింది. దీన్ని ఒకసారి వాష్ చేసుకోవచ్చు, లేదంటే తుడుచుకొనైనా వేసేయచ్చు. ఇవ్వండి, మార్నింగే వెళ్ళొచ్చాను డిమార్ట్కి. అక్కడంతా కొండవంతా ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడమే ఒక పెద్ద ఎత్తు నాకు. ఈ షాపింగ్ అంతా కలిపి దగ్గర అరౌండ్ 8,000 రూపీస్ అయింది. ఈ బిల్ కడుతున్నప్పుడు మా ఆయన ముఖం చూడాలి, మామూలు సాటిస్ఫాక్షన్ రాదు అలాంటప్పుడు. ఎప్పుడు అనుకుంటుంటాను ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళిపోయి కొనేసుకొని వచ్చేద్దామని. ఎందుకు ఇంత వాళ్ళకి ఇవ్వడం, ఒకసారి ఇవ్వడం ఎందుకు, కొనుక్కొని ఇంటి దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చేద్దాం అనుకుంటాను. మళ్ళీ ఈ మంత్ అనుకుంటాను, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది నాకు ఆటోమేటిక్గా. ఇవి గ్రాసరీస్ అన్నీ నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసేసేయండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. బోర్ అయితే కొట్టనివ్వను. ఆల్మోస్ట్ మిమ్మల్ని నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్రోనీ, యమ్మీ చీజీ పాస్తా మ్యాక్రోనీ, ఇది కంపల్సరీ ఉండాలి నాకు. డైలీ ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకొని తింటాను, నేను చేసుకుంటాను అనమాట. ఇది ఎలా చేయాలన్నది మీకు నేను షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేసేయండి, నేను మీకు ఈ రెసిపీ షేర్ చేస్తాను. ఎయిర్ కంటైనర్లో వేసుకున్నా, బాగున్నది కదా. ఇలా వేసుకున్నాను అనుకోండి, అంటే ఇలాంటి డబ్బాలు అయితే ఇందులో ఏముందా అని ఎత్తుకోవాల్సి వస్తుంది. అదే ఈ డబ్బా అయితే పైన చూసే కనిపెట్టేయచ్చు, ఓ ఇది మ్యాక్రోనీ వేసాను అని. అలాగే ఇదిగోండి, ఇందులో ఏమో దీన్ని ఏమంటారు, పెసర్లు వేసుకున్నాను. ఇందులో ఇదేమో షుగర్ వేసుకున్నాను. బుల్లి ఎయిర్ కంటైనర్ ఎలా ఉన్నాయి చూసేయండి, బాగున్నాయి కదా, చూడనికి ముద్దుగా ఉన్నాయి. ఇందులో ఏమో శనగపప్పు, ఇదేమో సేమియా పుల్లలు వేసుకున్నాను. ఇక్కడ ఇందులో పోసేది కన్నా కింద పోసేది ఎక్కువ ఉందేమో. నన్ను అయితే మా ఆయన అడుగుతూ ఉంటారు, ఇన్ని కొంటున్నాను కదా అసలు ఏమవుతుందో ఇంట్లోనే అని. తిన్నాలు ఉంటే తరగకుండా ఉంటాయి కదా చెప్పండి. తినడం మానైతే ఏమి ఉండదు కదా, తింటే మాత్రం అన్ని కదులుతూనే కదా ఉంటాయి. వాళ్ళు అలానే అడుగుతారు, మనం దానికి తగ్గ అలానే సమాధానం కూడా చెప్పేయాలి. వాళ్ళు ఇంకోసారి అడగరు అనమాట. ఏదో సామెత ఉంటుంది చూడండి, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని. బాగున్నాయా బుజ్జి ఎయిర్ కంటైనర్స్ ఇలా ఉన్నాయి చూసారా, ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడటానికి కూడా చాలా కలగా ఉంటుంది ఇలా మనం వేసుకున్నామంటే. మ్యాక్రోనీ, సేమియా పుల్లలు, సేమియాలు, మేము సేమియా పుల్లలు అంటాం, అంటే అందరూ అంటారు అనుకోండి ఆల్మోస్ట్. ఇదేమో పల్లీలు, మా ఇంట్లో పల్లీ పచ్చి ఎక్కువ వద్దనమాట. ఇందులో షుగర్ వేసుకున్నాను. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా నీట్గా పేరుస్తాం కాబట్టి షెల్ఫ్లో చూసి ఎక్కడ కొన్నారో అడుగుతారు తప్ప, డబ్బాలు ఎంత బాగున్నాయి ఎక్కడ కొన్నారని అందరూ అడుగుతారు అప్పుడు. కానీ ఎవరికి తెలియదు ఇవి ఉంటుందో. మేము ఎవ్రీ మార్నింగ్ టిఫిన్ కాబట్టి మాకు కొంచెం ఎక్కువగానే పడుతుంది.
ఇది ఇలాగా 5 కేజీలు. అదేటో డీమార్ట్లో ఉన్న దాంతో కొలాలి అంటే నాకు అది ఎన్ని కేజీలు కొలాలో తెలీదు. తీస్తాను, ఒక తీసి వేస్తాను ఇలాంటి కవర్లో, కేజీ అనుకొని వేస్తాను. కానీ అక్కడికి వెళ్ళి తుయ్యగానే 2 కేజీలు తూగుతుంది. అదేటో అర్థం అవ్వదు. ఇలాంటివన్నీ ఈ పెద్ద వాటిలో పెద్ద కంటైనర్స్ ఇవి నాకు క్యాన్లో వీటిలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలా అయితే వీటికి చీమల గట్ట పట్టకుండా ఉంటుంది నాకు. ఎందుకంటే ఇవి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి, తక్కువ అనుకోండి ఇలా వీటిలో స్టోర్ చేసుకుంటాను. ఇలా ఇలా ఎక్కువ క్వాంటిటీ అంతా ఇలా క్యాన్స్లో పెట్టుకుంటాను నేను. ఇలా అయితే చీమలు పట్టకుండా నీట్గా ఉంటాయి. ఇంకా కొంచెం ఉండిపోయింది కదా, అది ఈ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉంది, కొంచెం క్వాంటిటీ కాబట్టి తొందరగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అన్నీ నేను క్యాన్లో వేసుకొని ముందర పెట్టుకుంటా. పసార్లు ఏం తీసుకుంటాం బయటికి అని. ఇది మళ్ళీ అయిపోయింది అనుకోండి ఈ టిన్ను, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ క్యాన్లో నుంచి తీసి ఇందులో వేసుకొని మళ్ళీ ముందర పెట్టుకుంటాను. ఇది కూడా సేమ్ అంతే. 2 కేజీలని తీసుకుంటే 2 కేజీలు ఒక 100 వచ్చింది. ఏదైతే కరెక్ట్గా అయితే నేను కొనలేదు అసలు. ఒకటి తక్కువ లేకపోతే ఒకటి ఎక్కువ అలాగే వచ్చాయి. కరెక్ట్గా అయితే ఏవి రాలే. మిగిలిన శనగపిండి అంతా ఈ డబ్బాలో వేసుకుంటాం. నాకు అర్థం కాని దానిలో ఏంటి అంటే 8,000 అయింది బిల్లు. ఇక్కడ సామాన్లే కనిపించట్లేదు 8,000కి తగ్గ. మా ఇంటికి వచ్చిన తర్వాత అదే అడిగాడు, అదే మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అదే అడిగారు అనమాట. 8,000 అయింది బిల్లు, అసలు ఇక్కడ సామాన్లు కనిపించట్లేదు అని. ఎప్పుడు ఇలానే జరుగుతుంది నాకు. 8,000 పెట్టామనుకోండి, సామాన్లు కనిపించినా అర్థం ఉంది. పోనీ సరిగ్గా 3 months వస్తాయా అంటే 3 months కూడా నాకు సరిగ్గా రావు. 2 months అలా వస్తాయి. యాలకుల ప్యాకెట్స్ ఇవి చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవి నాకు అంటే నేను ఎక్కడ ఇవి తీసుకోలేదు, కొనలేదు. మా దీపక్ స్కూల్లో అంటే మా బాబుగారి స్కూల్లోని మదర్స్ డే రోజు నాడు పేరెంట్స్ అందరికీ అంటే చిన్న గేమ్స్ కండక్ట్ చేశారు. అందులో నాకు ప్రైజ్ వచ్చాయి అనమాట. 4 వచ్చినాయి. బాగున్నాయి కదా, ముద్దు ముద్దుగా. డబ్బా పెద్దది, ఇందులో క్వాంటిటీ తిన్నది. టీ పొడి వాక్ ప్యాకరీ వాడతాం మేమైతే. ఇదేంటంటే రంగు రుచి బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. ఇదే వాడతాం మేము. దీనికి నా దగ్గర వేరేగా టీ డబ్బా ఉంది, టీకి వేరేగా, షుగర్కి వేరేగా. ఇవి ఇందులో వేసేసుకుంటాం. నేనైతే టీ లవర్ని. నాలో ఎవరైనా ఉన్నారా మీలో? ఉదయం తాగేస్తాను, సాయంత్రం తాగేస్తాను టీ. నాలో ఎవరైనా టీ లవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. మటన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా ఇవి కూడా ఈ కంటైనర్స్లో వేస్తాను. ఈ బుల్లిబుల్లి డబ్బాలు కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. మా పాపకి బాబుకి బ్రేక్కి యూజ్ అవుతాయని చెప్పి. బాగున్నాయి కదా. ఒకటి 49 రూపీస్ పడింది. ఇది కూడా సేమ్ అంతే, ఒకటి 49 రూపీస్ పడింది. బెల్లం 900 grams ఇది నాకు ఇది ఇలా 49 రూపీస్ పడింది. బాగుంది కదా, ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే అక్కడ రాశారు ప్రీమియం క్వాలిటీ అని, అవునా కానీ నాకు కూడా తెలియదు. అది చూసారా ఎంత నీట్గా అండ్ క్లీన్గా భలే కనిపిస్తున్నాయి కదా బుజ్జిగా. ఆ లోపల ఏముంది అన్నది కూడా మనకు బయటికి చక్కగా తెలుస్తుంది. చూడండి, ప్రత్యేకంగా మనం మూతీన అవసరం పని లేదు, చూస్తేనే మనం కనిపెట్టేయచ్చు బయట నుంచి. చాలా క్యూట్గా అండ్ షైనీగా మెరుస్తుంది. మీకు నచ్చేయలేదో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చదువుకున్నాను. ఇప్పుడు నేను తెచ్చుకున్న డిమార్ట్ సామాన్ అంతా, ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకున్నవన్నీ నేను ప్యాక్ చేసి ఎత్తిపెట్టేశాను. ఎందుకంటే ఇవి అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకు అన్నీ ఒకసారని. ప్రస్తుతానికి అయితే ఇలా స్టోర్ చేసుకున్నాను. చూసారా, శనగపప్పు, మ్యాక్రోని, పెసలు తెలుస్తుంది చూడగానే. మనం డబ్బా ఏమీ ఓపెన్ చేయని అవసరం. నేను ఎప్పుడు ఇలాంటి వాటిల్లో స్టోర్ చేసేదాన్ని. అంటే అప్పుడు తర్వాత ఏం చేశానంటే ఇవి ఎందుకు వేస్ట్గా వృధాగా పోతున్నాయి అని చెప్పి ఆ పై కవర్ తీసేసి బాల్స్ వేర్ చేసి ఇది క్లీన్ చేసుకొని దాని తర్వాత డ్రై అయిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటాను. మీకు ఎవరికైనా ఇవి కావాలంటే కింద కామెంట్ చేయండి. నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతాను. అంటే ప్రెజెంట్ నేను ఉన్నదైతే మధురవాడ, మంత్లీ వస్తాయి. మీకు కావాలంటే నేను మీకు ఇది ఇస్తాను, పంపించగలుగుతాను. అది ఇంతవరకు నా వీడియో చూశారు కాబట్టి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ధనలక్ష్మి, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదండి నా డీమార్ట్ జర్నీ. ఇలా అవుతుంది. తెచ్చుకోవడం అంతా ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవడం అనేది ఒక ఎత్తు. ప్రస్తుతానికి అయితే డబ్బాల్లో స్టోర్ చేశాను. ఇవి తీసుకొని వెళ్ళి సెల్ఫ్లో పెట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ వేసుకోండి నచ్చితే.
ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. అలాగే మీకు ఏవైనా వంటల్లో ఏవైనా కావాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధంగా నేను మీకు రెసిపీ చేసి చూపిస్తాను. నా స్టైల్లో రెసిపీ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.